ఏపీ కేబినెట్ సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇటు మంత్రి నారా లోకేష్తో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు మంత్రులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12కి ఏడాది ముగుస్తున్న సమయంలో చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి ఏం చేయాలి అన్న విషయాలపై క్లుప్తంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రితో సహా పలు విషయాలు కూడా చర్చించిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా 19 అంశాలపై అయితే మాత్రం ఈ కేబినెట్ పలు విషయాలు కూడా చర్చించినట్లుగా మీడియాకి అయితే సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నెల్లూరుకు సంబంధించి ఏదైతే ఈ ముత్తుకూరు ఏపీఐఐసి ఉందో 615 రూపాయల ఎకరాలు ఈ భూమి కేటాయింపు కూడా ఈ తీర్మానంలో కేటాయించినట్లుగా కూడా సమాచారం అవుతుంది. దాంతోపాటు ప్రధానంగా సత్సాయి జిల్లాకు సంబంధించి ఈ తాడిమర్రి ఆదాన్ పవర్కు ప్రత్యేకంగా ఈ భూ కేటాయింపుపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా కూడా సమాచారం అందుతుంది. దీంతోపాటు 30,000 కోట్లు రాష్ట్రానికి సంబంధించి 30,000 కోట్లు పెట్టుబడులు, దాంతోపాటు 30,000కి సంబంధించి ఈ ఉద్యోగాలు 30,000 మందికి ఉద్యోగాలపై చర్చకు సంబంధించి ప్రత్యేకంగా ఈ కేబినెట్లో ప్రత్యేకంగా ఈ విషయంపై కూడా చర్చ సాగిన విషయం అయితే ఉంది. దీంతోపాటు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం అనేది తెలంగాణలో ఇదివరకు ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఉండేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఏపీకి తెచ్చే యోచనగా ప్రత్యేకంగా చర్చించారు. ఇందుకు సంబంధించి రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి అమరావతి ప్రధానంగా రాజమండ్రిలో అయితే ఈ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఈ చర్చ కొనసాగింది. దాదాపు ఇప్పటికే 25 ఎకరాల భూమి కూడా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంకి కేటాయించినట్లుగా సమాచారం ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న ఈ పొట్టి శ్రీరాములకు సంబంధించిన విశ్వవిద్యాలయం రాజమండ్రి వచ్చే విధంగా కూడా ఈ చర్చ అయితే మాత్రం కేబినెట్ ప్రధానంగా ఆమోదించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఉచిత కోచింగ్ సెంటర్లు ప్రధానంగా విద్యార్థులకు ఏపీలో ఉన్న విద్యార్థులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పేరుతో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి కేబినెట్ అయితే ఆమోదం తెలిపిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రేషన్కి సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రేషన్కి సంబంధించి ప్రత్యేక వాహనాలు అవుతున్నాయి. వాహనాల ద్వారా ప్రజలు ఎక్కడికి ఉన్నారో అక్కడికి వచ్చి ఈ వాహనాల ద్వారా అందించే క్రమం ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని చోట్ల వాహనాలు తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం రేషన్ డిపోల వద్దకు వెళ్ళి ప్రజలు రేషన్ తీసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఈ ప్రత్యేక వాహనాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రద్దు చేస్తూ కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తెలిపినట్లుగా మనకి సమాచారం అవుతుంది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాడుతున్న క్రమంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ప్రధాన అంశాలు అంటే 19 అంశాలు ప్రధానంగా ఏపీ కేబినెట్లో అయితే మాత్రం చర్చించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కూడా ఈ చర్చ అనేది ఏపీ కేబినెట్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి అధ్యక్షతన కొనసాగుతుంది. ఇప్పటివరకు ప్రధాన అంశాలను చూసుకున్నట్లయితే ఆధారికట్టుగా కొన్ని విషయాలు కూడా చెప్పుకున్నట్లయితే సంక్షేమ పథకాలపై కూడా పూర్తిగా ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా చర్చిస్తుంది. ఎందుకంటే సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలకు ఎన్నికలకు వచ్చే ముందు సూపర్ 6 పథకాల వాగ్దానాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి ఇచ్చేది, ఇప్పుడు ప్రత్యేక పేరు దానికి సంబంధించి ఏర్పాటు చేశారు. వారికి కూడా అంటే తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా ఇందుకు సంబంధించి జూన్ 12ని దానికి ఒక ప్రత్యేక పేరు ఏర్పాటు చేశారు. జూన్ 12ను కూడా ఇందుకు సంబంధించి వారికి డబ్బులు కేటాయించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క మహిళలు ఉచిత బస్సుకు సంబంధించి కూడా ఈ ఆగస్టు నెలలో ఈ ఉచిత బస్సు అనేది ప్రారంభమవుతుందని కూడా సమాచారం అందుతుంది. దీంట్లో కూడా ఈ విషయాన్ని కూడా కేబినెట్లో వారు చర్చించారు. ప్రధానంగా తల్లికి వందనం ఏదైతే ఉందో అమ్మఒడి పేరును తల్లికి వందనం కూడా ప్రభుత్వం మార్చింది. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు వేసే విధంగా అయితే మాత్రం ప్రభుత్వం ముందుకు వేస్తుంది. జూన్ 12కి దాదాపుగా అకౌంట్లో పడే విధంగా కూడా ఈ చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇంకా ముఖ్యంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించి మహిళలకు ఉచితంగా ఇస్తాను ప్రభుత్వం తెలియజేసింది. ఈ ఆర్టీసీ బస్సులు విధి విధానాలు అంటే జిల్లాకు మాత్రమే పరిమితమా లేక రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళొచ్చా, ఇలాంటి విషయాలపై కూడా కేబినెట్లో పలు విషయాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ 19 అంశాలపై ఏపీ కేబినెట్ అయితే మాత్రం చర్చ జరిగిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రధానంగా అభివృద్ధి, రాష్ట్రంలో అభివృద్ధిపై పలు విషయాలు చర్చించారు. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, ఆ పెట్టుబడులతో పాటు ఉద్యోగ అవకాశాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తున్నాం, ఇలా పలు విషయాలు కూడా క్లుప్తంగా చంద్రబాబు నాయుడు అధ్యక్షత మాత్రం ఏపీ కేబినెట్లో ప్రస్తుతం కొనసాగుతూ ఉంది.